ఏమిటో ఏమో ఏమీ అర్థం కావడం లేదు. పెళ్ళైన తర్వాత ప్రతి ఆడది అత్తారింటికి వచ్చి ఇలానే ఉంటుందేమో. ప్రతి అత్త సొంత తల్లి కాదేమో. తల్లి దగ్గర ఉన్న చనువు సొంత అత్త దగ్గర లేకుండా పోయింది. ఏంటో ఈ ఆడవాళ్ళ జీవితం. పెళ్ళి కాకపోతే ఒకటి, పెళ్ళైతే ఇంకోటి. ప్రతిదానికి ఆడవాళ్ళకైనా సమస్య. ఈ లోకంలో ఆడవాళ్ళైనా భరించేది. మాకంటూ ఓపిక ఉన్నంత వరకే ఉంటుంది. ఆ ఓపిక దాటిందంటే ఇంకా మేము మాత్రం చేయగలిగింది. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము ఆశించేది ఒక లైక్ మాత్రమే. ప్లీజ్ లైక్ చేయండి. అసలు ఆ దేవుడు మా ఆడవాళ్ళకి ఇంత పరీక్ష ఎందుకు పెడుతున్నాడు? పైగా అందులో నాకు పుట్టింట్లో నుంచి ఉన్నప్పటి నుంచి పెరిగి పెద్దయ్యి పెళ్ళి చేసుకొని అత్తారింటికి వచ్చినా కూడా ఆ సమస్య తప్పదా ఏంటి నాకు అని బాధపడుతూ ఉంటుంది వర్ష. అలా తన చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది వర్ష. పుట్టి పెరిగింది కాకినాడలో. వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కగానో ఒక కూతురు వర్ష. చిన్నప్పటి నుంచి ఎంతో చక్కగా చూసుకునే వాళ్ళని హాస్పిటల్ నుంచి ఎవరికి తెలియకుండా నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోయారు. అప్పుడే ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిసి, అదేంటి మొదటి కాన్పులోనే ఆడపిల్లను కన్నావా? నీ భర్త పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితి, పైగా ఆడపిల్లని కన్నావు అని నోటికి వచ్చిన మాటలన్నీ నేను పుట్టగానే మొదలుపెట్టారు. అలా పెరిగి పెద్దయ్యి స్కూల్కి వెళ్తున్న సమయంలో ఇరుగు పొరుగు వాళ్ళు చూడొద్దు, తల కిందకి దింపుకొని వెళ్ళాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు అని అప్పుడు నా నోరు నొక్కేసేవారు. అలా 5వ తరగతి పూర్తి అవ్వగానే 6వ తరగతిలో జాయిన్ అయ్యాను. అప్పటి వరకు మగపిల్లల వాసన అంటే ఏమిటో తెలియకుండా నాకు చాలామంది మగవాళ్ళు పరిచయం అయ్యారు. అయినా కానీ ఇరుగు పొరుగు వాళ్ళు చూసి మా అమ్మ నాన్నకి ఉన్నవి లేనట్టుగా చెప్పేవారట. అందుకు వాళ్ళు ఎంతగానో బాధపడ్డారు. అయినా కానీ నాతో ఒక మాట కూడా అనలేదు. ఎందుకంటే వాళ్ళకి నాపై ఓ నమ్మకం, అంతే కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి తల్లిదండ్రులు సొంత కూతుర్లపై ఆ మాత్రం నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? అదే ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ కూతుర్లపై పెట్టే ఇంట్రెస్ట్ ఏదో వాళ్ళపై పెడితే, అదే వాళ్ళ కూతుర్లపై పెట్టి ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కదా. అలా వాళ్ళకి నోటికి వచ్చిన మాటలు మాట్లాడితే వాళ్ళకి ఏమొస్తుందో ఏమో తెలియదు, కానీ కన్న తల్లిదండ్రులకు మాత్రం ఒక బాధ మిగిలిపోతుంది. ఆ మాత్రం తెలియకుండా కూతుర్లని కొడుకులని పెంచారు. అదేనేమో ఒక ఆడపిల్ల జీవితం అంటే. మా వీధుల్లో చాలామంది ఆడపిల్లల్ని కనేవాళ్ళే ఉన్నారు. పైగా మాపై నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేది కూడా ఓ ఆడపిల్ల కుటుంబానికి చెందిన ఒక ఆడవాళ్ళు మాత్రమే. అయినా కానీ అది గ్రహించకుండా సూటిబోటు మాటలతో ప్రతిరోజు ఇబ్బంది పెడితే ఎలా? ఒక ఆడపిల్ల బయటకు వెళ్తే తల దింపుకొనే చూడాలి, అసలు పైకి చూడకూడదా? అసలు మగవారిని చూస్తే ఏమవుతుంది అని వర్షకి ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి. కానీ అది వాళ్ళ తల్లిదండ్రుల ముందు చెబితే వాళ్ళు ఎంత బాధపడతారో అని మౌనంగా ఉండి వాళ్ళు చెప్పినట్లుగా వినేది. అయినా కానీ ఇరుగు పొరుగు వాళ్ళు మాత్రం వర్షాన్ని వేధిస్తూనే ఉండేవారు. అలా ఎవరిని చూడకుండా మగవారితో మాట్లాడుకోలేదు, అసలు బయట ఆడుకోకూడదని, సైకిల్ తొక్కకూడదని ఎన్నో రూల్స్ చెప్పేవారు. వాళ్ళు చేసి చూపించి నాకు చెప్తే బాగుండేది. నా
కళ్ళ ముందు వాళ్ళు చేస్తూ వాళ్ళ కూతుర్లతో ఆడుతూ సరదాగా ఉంటారు. కానీ నా వరకు వచ్చేసరికి ఎందుకు ఇలా? ఏంటో ఈ ప్రపంచం. అలా 10వ తరగతికి అడుగు పెట్టానో లేదో చాలామంది ఎక్కడ కలిసినా కానీ ఎవరితో మాట్లాడుకోదలదు. నీ 10వ తరగతి పూర్తి చేసిన వెంటనే మీ అమ్మ నాన్నలతో చెప్పి పెళ్లి చేయిస్తాను అని ఎన్నో మాటలు అనేవారు. అలా నా పెళ్ళి గురించి వాళ్ళకి ఎందుకు అంత తొందర? మా అమ్మ నాన్నలకి లేనిది వాళ్ళకి ఎందుకు అని మనసులో అనుకునేదాన్ని. బయటకి చెప్పాలంటే మళ్ళీ ఏమంటారో అనేది లేనట్టుగా, మళ్ళీ మా అమ్మ నాన్నలకు చెప్పారంటే వాళ్ళు బాధపడతారని ఒకే ఒక మాటతో వాళ్ళని ఏమనకుండా ఉండిపోయాను. అలా బాగానే 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అయిపోయాను. నాకేమో కాలేజీ చేసి మంచి డాక్టర్ అవ్వాలని ఉండేది. కానీ మా అమ్మ నాన్నలకు ఒక్కదా చేసేవారు. పైగా నా 10వ తరగతికి చాలా అప్పులు చేశాడు. ఇంకా మెడిసిన్ చేయాలంటే ఇక అప్లై. నాకు చదవటం ఇష్టం లేదు నాన్న అని చెప్పడంతో మా నాన్న ఒకవైపు సంతోషంగానో మరోవైపు బాధగానో ఉన్నాడు. నా గురించి అర్థం చేసుకొని అంటే ఏమనకుండా అలాగేనమ్మా అని చెప్పి ఉన్నాడు. అలా వారం తిరిగేసరికి మా నాన్న నాకు సంబంధం చూశాడు. అబ్బాయి నన్ను ఎక్కడో చూశాడట. అప్పటి నుంచి మా నాన్న వెనక తిరిగి సంబంధం ఖాయం చేయండి, మీ అమ్మాయిని చేసుకుంటాను, నాకు కట్నం ఏమీ అవసరం లేదు అని చెప్పడంతో ఒకే ఒక మాట, కట్నం ఏమీ తీసుకోను అనే ఒకే ఒక మాటకి మా నాన్న సంతోషపడి అబ్బాయి చాలా మంచివాడు అని పెద్దలతో మాట్లాడి పెళ్లి చేశాడు. అంతే. వెళ్ళిన మొదటి రోజే మా అత్తగారు బాగానే ఉండేది. ఏమైందో తెలియదు. పక్కింటి వాళ్ళ కొడుకు నా భర్త ఒకే స్కూల్లో ఒకే జాబు చేసుకుంటున్నారట. వాళ్ళ కొడుకు 10 లక్షలు ఇచ్చి ఒక అమ్మాయి వచ్చిందంట. కానీ నేను ఏమీ ఇవ్వకుండా వచ్చినందుకు అప్పటి నుంచి నాపై వేధిస్తూనే ఉంది. ప్రతి పని నాకే చెప్తుంది. పక్కనున్న గ్లాసు కూడా నన్నే తీయమంటుంది. ఆమె చేతిలో ఉన్న గ్లాసు కూడా కడుక్కోవడానికి బద్ధకం. నాకే ఇస్తుంది. పనులన్నీ నాకే చెబుతుంది. చిన్నప్పటి నుంచి పనులన్నీ మా అమ్మ చేసుకునేది. అసలు నన్ను చేయించేదే కాదు. పెళ్ళైన తర్వాత పనులన్నీ నేనే చేయాల్సి వస్తుంది. ఇదేనేమో అమ్మాయిల జీవితం అంటే. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇదంతా నా భర్త కళ్ళ ముందే జరుగుతున్నా కానీ నా భర్త వాళ్ళు తల్లిని మాత్రం ఏమీ అన్నాడు. అలాగే మా మామయ్య గారు చాలా మంచివారు, అసలు ఏమీ పట్టించుకోరు. అలాంటి మావయ్య గారికి ఇలాంటి అత్త ఎందుకు దొరికిందో ఏమో అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. ఇంకా చేసేదేముంది, పెళ్ళి చేసుకున్న తర్వాత ఎన్నన్నా పడాల్సిందే అని మౌనంగా ఉండిపోతుంది వర్ష. అలా తనకు జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ చేయండి.